నమస్తే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం అద్దరిపోయే న్యూస్తో వచ్చాను. ఏంటంటారా, ఇప్పటి వరకు మన ఇండియాలో మన భారతదేశంలో 2 సినిమాలు అత్యధిక థియేటర్లో రిలీజ్ అయినాయి. ఒకటి కల్కి 10,000 థియేటర్లో, తర్వాత పుష్ప 2 11,500 థియేటర్లో. ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా ఈ 2 సినిమాలని బీట్ చేసి 12,000 థియేటర్లో రిలీజ్ అవుతుంది. దట్ ఈజ్ ఎన్టీఆర్ పవర్, దట్ ఈజ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ పవర్. అక్షరాల 12,000 థియేటర్లో, అవసరమైతే ఇంకొక 1000 పెరుగుతాయంట తప్ప తగ్గే ఛాన్సే లేదంట. ఇంకా ఈ సినిమా గురించి, ఏ సినిమా వార్ 2 గురించి ఇంకా అద్దరిపోయే విషయాలు తీసుకొచ్చాను. ఇవన్నీ చెప్పే ముందు నాది చిన్న రిక్వెస్ట్, కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. పాయింట్లోకి వద్దాం. ఇంకా ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీను మరి ఏదో సీన్ ఉందంట. ఆ సీన్లో ఎన్టీఆర్ గారు ఇప్పుడు వరకు కూడా 6 ప్యాక్స్తో కనిపించారు ఎక్కడ, అరవింద సమేతాలో. కానీ ఈ సినిమా కోసం 8 ప్యాక్స్తో కనిపిస్తున్నారంట. 8 ప్యాక్స్ అంటే ఏ ప్యాకెట్లు కాదు, షర్ట్ తీసేసి బేర్ బాడీ చూపిస్తూ 8 ప్యాక్స్. అల్లాడిపోతారు, మొత్తం మోత మోగిపోయింది. ఎందుకంటున్నానంటే బేసికల్గా హృతిక్ రోషన్ గారు చాలా స్ట్రాంగ్ బాడీ, ఆయన బాడీకి ధీటుగా ఇంకా ఎక్కువ కసరత్తులు చేసి 8 ప్యాక్తో చూపిస్తున్నారంట. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగ. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అంటారా, ఆగస్టు 14th. అయితే ఈ 6 ప్యాక్కి సంబంధించింది కానీ లేదా ఇంకోటి కానీ గ్లిమ్స్ త్వరలోనే రిలీజ్ చేస్తారంట. ఇంకోటి కూడా ఉంది, ఇంకా మీ అందరూ పండగ చేసుకునే విషయం. ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు 6 minutes ఒక పాట ఉందంట, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసే పాట. అది ఇప్పటికి 4 minutes పాట షూట్ అయిపోయిందంట. అయితే హృతిక్ రోషన్ గారికి చిన్న కాలు దెబ్బతిని ప్రస్తుతానికి ఇతను ఈజ్ టేకింగ్ రెస్ట్. ఆ 2 నిమిషాల షూట్ కూడా త్వరలో చేస్తారంట. ఆ పాట కానీ మన ఎన్టీఆర్ గారి 8 ప్యాక్ బాడీ కానీ అద్భుతంగా వచ్చినాయి అంట. సరే, దీన్ని ఎలా ఉంచండి. ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా పేరుకే హిందీ సినిమా, కానీ ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ సినిమాని అందరూ అనుకుంటున్నారంట. ఏకంగా మన తెలుగులోనే 250 కోట్లకి బిజినెస్ జరిగిందంట. అలా జపాను, సింగపూరు, మలేషియా, ఇతర కంట్రీల్లో కూడా వాళ్ళు ఎన్టీఆర్ గారి సినిమానే అనుకుంటున్నారంట. అది ఎన్టీఆర్ గారి దెబ్బ అంటే. ఎందుకంటే ఎన్టీఆర్ గారు RRR తర్వాత, దేవర్ తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఆటోమేటిక్గా అతను మంచి యాక్టర్ కాబట్టి అతనికి ఇంకా ఆటోమేటిక్ గుర్తింపు వచ్చేసింది. ఇందులో నేను హృతిక్ రోషన్ తక్కువేం చేయట్లేదు, అతను కూడా అద్భుతమైన యాక్టరు, అద్భుతమైన డాన్సరు. ఏమైనప్పటికీ ఇద్దరు గొప్ప డాన్సర్స్, ఇద్దరు గొప్ప యాక్టర్స్ కలిసి మన తెలుగు సినిమాని, మన ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక అద్భుతమైన ఫీస్ట్గా ఉండిద్దంట, కనుల పండుగగా ఉండిద్దంట. ఏమైనా సరే మనం ఆగస్టు 14th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా మనకి తెలుస్తూ ఉంటాయి. నమస్కారం.